గైస్ ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఎక్కడో మీరు గెస్ చేసుకోవచ్చు. దగ్గరలో ఈ వీడియోలోనే ఒక షెడ్ వీడియో వస్తుంది. ఆ షెడ్ వీడియో ఎక్కడ ఏమి అనేది నేను మీకు చెప్పలేను. కాకపోతే నా నెంబర్ అయితే మీకు ఇస్తాను. నేను అవి చూపించిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు నాతో. నేను వాళ్ళతో మాట్లాడిస్తాను. చెప్తా మీకు ముందే పోతాను, చూపిస్తాను. సరేనా? ఆ షెడ్ దగ్గర పోయి మాట్లాడుతున్నాం. సాయి సీట్ చూడండి, చిన్న మేకలు, మేక పిల్ల, పోతు అన్నీ ఇవే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఈ డీటెయిల్స్ ఎక్కడ అనేది నేను చెప్తానులే. పోతా పోతా మన దారిలోనే ఉన్నాయి. వీటిల్లో వచ్చేటప్పుడు కూడా చూద్దాంలే. ఉన్నాయి ఇవి అమ్మేకి ఏమి ఉండదు నాకు తెలిసి. సమ్మర్ ఇవి. ఒక పల్లికి అయితే వచ్చిన. ఆ పల్లిలో వాళ్ళు మేపుతా అంటారు. ఎక్కడ అనేది నేను పోయి చూసి వెతికి అవి ఎట్లా మేసేటి కూడా మీకు చూపించి చూడండి. నా బండిలో పెట్రోల్ కూడా అయింది దగ్గర దగ్గర. ఇక్కడ 10 వచ్చినాం. ఎట్లా వేసుకుంటా అన్నాం, తిరుగుతూ ఉన్నాం. డబ్బులు ఏంటారా అంటే ఎవరు వేయరు కానీ సరే మనం ఖర్చు పెట్టాలి. ఫస్ట్లో మనం చూద్దాం. ఏదో మా అన్న వేసినాడు అబ్బాయి ఈరోజు నాకు 300 వేస్తాంటాడు. మా అన్న వేస్తాడు, హెల్ప్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను మా వాడు. ఇంకా వేరే అయినా ఒకసారి అప్పుడు 200 వేసినా. ఏదో కొంచెం సపోర్ట్ ఉంది. టెన్షన్ ఏం లే మనకి. చేద్దాం, మంచిగా చేద్దాం. షెడ్లు ఇవన్నీ ప్రమోషన్స్ ఇంకా దగ్గరలో. ఇప్పుడుకి అన్నీ ఫ్రీయే. మీకు కూడా ఏమైనా ఉంటే చెప్పండి. ఫ్యూచర్లో అన్ని ప్రమోషన్స్. హోటల్కి 50 అట్లా చేసుకోవచ్చు మనం. రంగులు టమాటా మార్కెట్లో వీడియోలు పెడతా అంటే భలే రేట్లు 6000 7000 ఉన్నా క్రికెట్ నేనే పెడతాను. నేను ఇప్పుడు అంతా ఎత్తుకొచ్చి చేస్తాండ్రి. ఈ పక్క ఊర్లో పక్కన ఊర్లో అంతా వస్తాండ్రి. భలే బాయ్ రేట్లు అంగళ్ళు మటుకప్పుడు. అప్పుడు పైన చాలా వచ్చింటుంది. మేపేటివి ఏం లేనా వాళ్ళు ఏమంటే వీడు వేస్తారు, మాతర వేస్తారు, వెయిట్ వచ్చేకి ఏమేమో చేస్తారు. ఇవి అట్లా లే కదా, కొండల్లో మేసేటివి కదా ఇవి. ఇవి బాగా గట్టిగా ఉంటాయి. ఇట్లాంటివి మనకి దొరకాలంటే మంచి రేటు కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు మనం. ఇట్లాంటివి మళ్ళీ దొరకవు మనకి. షెడ్లలో మేపేటివి ఆడైనా దొరుకుతాయినా, కొండల్లో మేసిండేటి. నీళ్ళు ఉన్నాయా మీరు? ఎట్లా బోర్ నీళ్ళు? బోర్ దగ్గర వచ్చి తాపుతారు. ఎంత ఎండకి తట్టుకున్నాయి ఈరోజు ఇవి అయితే. ఎంత యాక్టివ్గా ఉన్నాయి. అది మళ్ళా ఆడ కూర్చుంటాయి. మామూలుగా అయితే ఎండకి కూర్చోకుండా తింటానే చున్నా. షెడ్లలోటివి అన్నీ చెప్పలేము కానీ చాలా వరకు అవి మోషన్స్ అయిపోతాయి, బేదులు ఎత్తుకుంటాయి, ముక్కుల్లో సీముడు వచ్చేస్తుంది. చూస్తా నేను, చూసేసి కొంచెం తెలుసుకుంటే. మొత్తం 47 ఉన్నాయనా? 40 కరెక్ట్ 40 ఉన్నాయి. ఎంత వయసు? 8 నెలలనా? 42 8 నెలల పైన. మీరు తెచ్చినప్పటి నుంచి మేపుతాండేదా? ఎన్ని నెలలకి తెచ్చినారన్నా మీరు? దగ్గర దగ్గర తెచ్చినారు. ఒక 4-5 నెలల నుంచి మేపుతాండారు మీరు ఇవి. ఎవరి నుంచి నా తెచ్చింది ఇవి? పీలేరా? 4 నెలలు ముందంటే అప్పుడు లేదులే. నేను ఈ నెల నుంచే స్టార్ట్ చేసింది. ఆయన నాకు ఎందుకు తెలియదు? ఆయన పట్టించినాడా? చెప్పినాడు. పట్టించినాడా ఆయన? డబ్బులు ఏమైనా ఇచ్చినా? అంతే. అయినా నాకు తెలుసు. ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. తెలుసు మీకు? ఎల్కేసేనన్నా తాతకి తెలుసేమో ఆయనకి. ఆయన కొంచెం లైట్గా బట్టతలు వచ్చింది. వస్తాను ఇప్పుడు. పీలేరు పోయినప్పుడల్లా మాట షెడ్ ఉందంట. పీలేరులో నాకు తెలిసింది. పీలేరులో ఒక షెడ్ ఉందంట. చాలా ఉండవు ఆయన దగ్గర. 40-50 ఉంటాయంట. ఈ వారం ఆదివారం పోతే చూస్తా ఏమో. ఆ రోజు ఆడ నుంచి పీలేరు నుంచి 20 కిలోమీటర్ 3 కిలోమీటర్లు వస్తుందని చెప్పిన నాకే. చూస్తా. అది ఇన్స్టాగ్రామ్లో చూస్తా అంటే అట్లా వచ్చా నాకు. చూద్దాంలే అని చెప్పి అట్లా ఓపెన్ చేసి అట్లా 2 వేసుకొస్తా.
ఫ్రెండ్స్ ఇలా కనిపిస్తున్నాయి మన పొట్టేళ్ళు. ఇవి అన్నీ 8 నెలలు వయసు ఉన్నాయి, 8 నెలల పైన అన్నీ. చూడండి కొమ్ములు కూడా కొన్ని ఉన్నాయి, కొంచెం లైట్గా అయితే వచ్చినాయి అనమాట. ఈ మీట్ కూడా నాకు తెలిసి ఒక 15 కిలోలు పడవచ్చు మటను. వీళ్ళైతే నేను ఇంతకుముందు నిన్న షెడ్ పెట్టిన వీడియోకి దీనికి కొంచెం అట్లనే ఉంది. కాకపోతే అవి షెడ్లలోటివి, ఇవి కొండల్లో మేపేటివి. దీవి మంచి యాక్టివ్గా ఉన్నాయి చూడండి. మీరు దీనికి డిఫరెన్స్ మీరే తెలుసుకోవాలా. అవన్నీ ఒకటే దాని ఉండే, ఇవి కొంచెం ఆడారు ఉన్నాయి. అన్ని వరకు అన్నీ ఉన్నాయి చూడండి. ఎండలో మేస్తున్నాయి. కొండలు చూడండి, ఈ కొండల్లో ఉన్నాయి ఇవన్నీ. అన్ని కొండలు ఇవి, పెద్ద పెద్ద కొండలు. ఆ కనిపించేవన్నీ కొండలు ఇవి. కొండల్లో జంతువులు కూడా ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ కొండల్లో మేసేటివి ఇవి. అటు చూడండి ఆయన అయితే మేపుతాడు. నేను వీళ్ళ నెంబర్ తెప్పించుకొని మరీ వచ్చినాను అనమాట. అంగళ్ళు ఒకరోజు వచ్చిండ్రి, సంతలో మళ్ళీ మాట్లాడి అంగడి నుంచి వచ్చినాను నేను. వీడికి నాకు 10 కిలోమీటర్లు పడింది. అప్పటి నుండి 20 కిలోమీటర్లు వస్తుంది. బాగా మేస్తాడు ఆయన, బాగా యాక్టివ్గా ఉండే చూడు. ఎన్ని కిలోలు పడుతుంది ఒకటి? 20 కిలోల 15 కిలోల పైన పడుతుంది ఒకటి మటన్. బాగుండాయి అందుకని అంటే ఎట్లా కుటుంబంలో అట్లే పంట మేపేసింది బాగా ఎండింది. ఇంకా ఓకే ఓకే. చాలా మేపితే కూడా కడుపులు తెచ్చిపోతాయి. తగ్గి మేపుకుంది. రోజుకి ఎన్ని గంటలకు? 10 గంటలకు స్టార్ట్ చేస్తారా పొద్దున్న? 11కు పోతే ఎండ ఉంటుంది, బాగా మేస్తాయి. నువ్వు ఎండ వేసుకోపో, ఏమైనా వేసుకోపో, గ్యాస్ పాస్ ఏదంట అట్లా ఎండకు పోరాడుతాయి బాగా. కొండగొర్రెలు ఇవన్నీ కొండకు అలవాటు అయ్యేటివన్నీ. మాకు మాట్లాడితే గుట్ట దొక్కలు కదా, అన్ని గుట్లే కదా చూడు, అన్ని గుట్లే కదా. ఇప్పుడు 3 నెలల నుంచి ఈ బాగా గుట్ట దక్కేసినాయి. ఏం కానీ నీళ్ళు లేవు కదా ఈ పక్క ఎడా? చెరువుల్లో లేవు కదా, బోర్లలో నీళ్ళే. ఈ చేనులు మీవేనా? మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అంతా ఇంటికి చేర్చేస్తారా? 5:30 6 గంటలకి. ఏం లే ఇంకా ఉంది పగులు. ఇప్పుడు బిర్న అయిపోతుంది కదా సాయంత్రం. ఎండాకాలం వచ్చిందనుకో 6-7 వరకు అవుతుంది పగులు సాయంత్రం. గూడూరు జుడిపినా? అవి నెల్లూరు జుడిపియా? అవేనివ్యా? అవులే నిజమే. ఇట్లా కలర్ ఉండేటివి నెల్లూరు జుడిపి అంటారు, అవేనా ఇవ్యా? పీలేరుకి వేసుకొస్తారు లేవులే, వాళ్ళు అక్కడి నుంచి అట్లా తీసుకొచ్చుకుంటారు. నిజమే. నేను 2 వారాలే వచ్చింది కరెక్ట్గా పీలేరుకి. నేను 2 వారాలు 3 వారాలు వచ్చినా పీలేరుకి. పీలేరులో గూడూరు నుంచి ఆడ మిగిలిపోయింటా చూడు, గూడూరులో అమ్మక అవి వేసుకొస్తారు. ఒక ఆయన ఉన్నాడు ముసలి తాత, వాణి 100 తిరుపతికి పోతాయా ఏమన్నా? తమిళనాడు కొందరు వేసుకొని పోతారన్నా ఆ పీలేరు నుంచి. శాంతిపురమా? గాలివీడు మొన్న ఒక రోజు పోయింటి నా. గాలివీడు బా ఏం సంతనాది, అన్నీ ఎర్రబొట్టెళ్ళే. ఇవి కనిపిద్దా చూద్దామంటే కనిపి ఆడో మంద. అదే అందుకనే నిన్న ఆడ ఒక షెడ్కి పోయింటినా, మదనపల్లి ఒక షెడ్ ఉంటే పోయింటి. జస్ట్ ఆడు షెడ్లో ఉండే అన్నీ మేసేటివే. మా నెల్లూరు జుడిపోయినా. నేను సరేలేని చెప్పి పెట్టినా అంతే. నిన్న మధ్యాహ్నం పైన పెట్టింటే ఒక 10 మంది ఫోన్ చేసినారు. అడతాండ్రు, 20కి అడతాండ్రు, 16కి అడతాండ్రు. నేను ఏం మాట్లాడాల, 21, 22 అట్లయితే అడిగిదాంలే అనుకుంటే, కొందరు నేను చూస్తాండా చెప్తాలే వస్తాలే అని చెప్పి సరే అని చెప్పి నేనేం మళ్ళీ మాట్లాడాల. ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు. నేను రైతుల నెంబర్ ఇకన్నా నా నెంబర్ ఇచ్చిన, వాళ్ళు సతా ఇచ్చేస్తారు రైతులు ఇస్తే అని. ఎట్లా అంటే అట్లా అడుగుతారు, వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది. అందుకోసం చెప్పి నేను మామూలుగా గ్రూప్లో ఒక 40 మంది ఉన్నారు, దాంట్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. పొట్టేలు పిల్లలు కానీ పెద్దవి కానీ ఒక రకంగా పెడితే చూసి ఆ ఫోన్లు చేస్తారు.
మొత్తం కట్ట మీద 42 ఉన్నాయి, 42 ఫైనల్. ఒకవేళ ఇచ్చేటికైతే ఎంత చెప్తావు నువ్వే చెప్పు ఒక మాట. చెప్తే కదా ఎంత 26,000 వాళ్ళు వస్తే మాట్లాడితే మళ్ళీ అది వ్యాపారం అవుతుంది. సరేలే, నేను నా నంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేయని. నువ్వు ఆ దగ్గరలో వస్తే నేను మీకు చెప్తా. ఆవులు కూడా ఉన్నాయనా? ఆవులు కూడా అవి దీనిలో వేసి మేపేస్తారా? వస్తూ ఉంటాయి అవి కూడా. 2 ఆవులా? ఈ పిల్లర్లో కూడా జరుగుతుంది కదా సోమవారం సంత, ఆదివారం సాయంత్రం నుంచే కదా? శనివారం 12 స్టార్ట్ అయిపోతే ఆదివారం పొద్దు పెట్టాలకో అది కూడా ముక్కల సంత జరిగిపోతుంది. గొర్రెల సంత ఉంటుంది, ఆవుల సంత ఎక్కడ జరుగుతుంది? ఆవుల సంత జరగదు. పుంగనూరుకు ఒక రోజు పోయింటినా, ఆవుల సంత చూడలేకపోయినా. ఏముంది నా సంత, ఈ నుంచి ఆడ వరకు ఉంది నా. షాక్ నేనైతే. చాలా పెద్ద సంత అది. కాకపోతే పెట్టినాక ఆ వ్యూస్ రాలా, నేను గమ్మున అయిపోతాయి మళ్ళీ పోలా. ఆడ పుంగనూరు ఒక రోజు వీడియో పెట్టంగానే 3-4 ఆవుల షెడ్ వాళ్ళు ఫోన్లు చేసిరు నాకు, రా నువ్వు తిద్దురా, నువ్వు తిద్దురా, నువ్వు తిద్దురా అని. తిద్దురా నువ్వు తిద్దురా, మా షెడ్ చాలా ఉండా, మేము 7 నుంచి డైలీ 30 ఎక్స్పోర్ట్ చేస్తాము అని చెప్పి ఒక ఆయన అయితే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఆయన ఉన్నాడు. మన పోయింటి కూడా మాట్లాడితే షెడ్ పుంగనూరు స్పెషల్ గిత్తావులు ఉన్నాయి, గిత్తెద్దులు అవి అవి ఉన్నాయి. చూద్దాం మనం షెడ్ దగ్గర పోతే వాడిని మూసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన నెంబరు లేదు, ఇంకేం లేదు. ఆ బయట ఒక ఎవరు లేరు. ఇంకా వచ్చేసి ఆ రోజు ఉండి ఆ రోజు లేట్ అయిపోయా. మళ్ళీ ఇంకా చూద్దాం ఇంకో వారం ఎప్పుడైనా అని వచ్చేసి. ఇంకా రేపు ఉంది కదా ఆవుల సంత, రేపు ఆవుల సంత ఉంది. మొన్నాడు మళ్ళీ గొర్రెల సంత ఉంటుంది. చూస్తా, వీలైతే పోతా. ఈ వారంలో దగ్గరలో ఉంటే బెటర్. ఈరోజు కదిరికి పోయి వచ్చింది. ఇప్పుడు నేను పొద్దున్నే కదిరికి పోయి వచ్చేసిన. 9 కాదు 10:30కి ఇంట్లో ఉంటే 5 గంటలకి 5 అంటే 4:50కి లేలా, కరెక్ట్ 4:50కి అలారం పెట్టింటి లేనా. 15 నిమిషాల్లో రెడీ అయినా, బాత్రూమ్ పోయి వచ్చిన, గుడ్డలు వేసుకొని. గొర్రెల సంత నువ్వు నా ఛానల్లో చూసి నీటి నీకు తెలిసిపో. పెట్టినా 3 వీడియోలు పెట్టేసిన. నువ్వు చూసి నీటి ఈరోజు చూలా నువ్వు కదిరి సంత పెట్టినా నేను. అవునా? కదిరి సంత ఈరోజు పోయి వచ్చేసి పొద్దున్నే 5 గంటల బస్సు ఎక్కితే అంగల్లో డైరెక్ట్ ఆడ కదిరి సంత దగ్గర దింపేస్తాడు. 6 కిలోమీటర్లే నడుచుకోమోకి. 7 గంటలకంతా ఆడ దింపేస్తాడు. 7 నుంచి 7, 8:30 వరకు ఆడ ఉంటుంది సంత. నాకు అంత టైం ఉండదు. 8:30కి అంతా తీసుకొని వచ్చేస్తా. 4 వీడియోలు అట్లా పెద్ద పెద్ద లాట్లు ఉంటాయి, అవన్నీ కవర్ చేసుకొని నెమ్మల్ని ఇప్పించుకొని పర్వాలేదు ఎన్ని ఉన్నాయి అంతా మాట్లాడుకొని అంతా ఇట్లా మధ్యలో వచ్చి గొర్రెల సంత. మళ్ళీ అట్లా యూటర్న్ తీసుకుంటే అట్లా అంతా మేకల సంత. ఒక లైన్ వచ్చి గొర్రెలు, ఒక లైన్ వచ్చి మేకపోతులు. ఇది సపరేట్, అది సపరేట్. మిక్స్లే, అంగళ్ళు లాగా మిక్స్లే, అంతా సపరేట్. అవి సపరేట్, ఇవి సపరేట్. ఒకటే దాన్ని పెట్టేకేలే వాళ్ళు ప్రశాంతంగా. ఇప్పుడు కొందరు మేకల వీడియోలే చూసేవాళ్ళు ఉంటారు. ఆ మేకల వీడియో చూసేకే 10 మంది కామెంట్లు పెడతారు. ఆ మేకల వీడియో పెట్టు మిక్స్ అయిపోయింటాయి అంగళ్ళు అయితే. ఈ ఆడవన్నీ మళ్ళీ కట్ చేసి తీసి పెట్టేకి. ఇప్పుడు కదిరిగిపోతే ప్రశాంతంగా ఆడ 2-3 తీసుకోవచ్చు, సపరేట్గా ఉంటాయి. వాళ్ళు చెప్పే రేట్లు కూడా పర్వాలేదు, ఒక రకంగా 6,000, 10,000 నుంచే ఉన్నాయి ఆడ అయితే జత. నేను ఈరోజు పోయింది ఉండే కదిరి కొంచెం తక్కువే, చాలా లేగానే కొంచెం తక్కువే. ఉన్నాయి పర్వాలే. కదిరి అమ్మరు, తిరుపతి అమ్మేది. కదిరి అమ్మరు. తిరుపతి వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కొని పోతాండ్రు. ఆడ తూకానికి మోసం పడిపోతాండ్రు ఏమో నాకు తెలియలా. అన్నీ మేకపోతులు వారం చూస్తానా. నేను వారం పోయి పెట్టినానా, మరుసటి వారం నుంచి వచ్చేస్తాండ్రు వాళ్ళు. ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఒక ఆయన పిల్లవాయన ఒక బులేరో వేసుకొని పోతాండారు నా వారం. గూడూరు ఇంకు పంపిస్తాడు. ఈడు కొనుక్కోడాడేమో అమ్ముతాడో ఏమో నాకు తెలియదు కానీ అలీఖాన్ ఆడ గూడూరులో తీసాడు. వెంకీ మనబొట్టి ఆయన ఉన్నాడు. ఆయన 50,000 ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్. ఆయన కూడా ఇట్లా మైత్కూర్ కంటే మొత్తం ఆయన తీసేది. నాకు ఈ కాలేజ్ ఉండి నేను వదులుతాండా కానీ ఆయన కాడికి కవర్ చేస్తాండా. చదువుకుంటా చూసుకుంటా అనేది. ఇప్పుడు కాలేజ్ ఎగ్జామ్ రాయేసి మధ్యాహ్నం పైన ఖాళీ ఉంటే స్నానం చేసి కొంచెంసేపు కూర్చొని ప్రశాంతం ఇప్పుడు వచ్చింది. అది అట్లా టైం దొరికినప్పుడే నేను వస్తాను. టైం కల్పించుకున్నాను.
మంచిదే కదా. మంచిదే, చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. మా ఆయనే నాకు డబ్బులు వేసి పోరా, నీకు డబ్బులు లేక నేను వేస్తాలని చెప్తాడు. పెట్రోల్కి పొద్దున్న కదిరి 200 అయింది. మా ఆయన నాకు 300 వేసినాడు. పోయి నువ్వు చేస్తా ఉండు, నీకు యాదవ రోజు వస్తుందిలే సక్సెస్ అంటాడు మా ఆయన. సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటే చాలు. మళ్ళీ మా అమ్మోళ్ళు ఏం లే, సెల్లు కొనుక్కోలా వెళ్ళిపోయింది డబ్బులు అంటే అయ్యేదంట. నిన్ను అడిగేటికి గమ్మున అయిపోతే నేనే ఇంకా సాలి అయిపోతే ఏమడుగుతాలేను ఇంకా. ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు ఇవి? ఆవులు ఎన్ని చెప్పాలా? అట్లయితే 8, 9 ఇప్పుడు 2 నెలలు బాగా పోస్తాయి. 3 నెలల వరకు బాగా పోస్తాయి. 7, 8 వరకు మళ్ళీ 5 లీటర్లు 4 లీటర్లు తగ్గుతా వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత 3 లీటర్లు 2 లీటర్లు ఏమైనా వస్తాయా? ఇప్పుడు 4, 5. ఇది ఒక 4 అదొక 5. అది గెలిచినా 2 గెలిచినేనా? దూడలు అమ్మేసినారా ఉన్నాయా? ఇవి ఎట్లా అమ్మితే గోలా? గుద్దుతాయన అబ్బాయి. ఆ రోజు పుంగనూరు సంతకు పోయింటేనా ఏమి ఉన్నాయి నా ఫస్ట్లో అన్ని ఎద్దులు ఉన్నాయి. ఆవులు వెనకాల ఉన్నాయనా, అన్ని ఎద్దులు మధ్యలో. ఇవన్నీ ఎన్ని ఎకరాలు ఉన్నాయా? 10, 5 అట్లా. నేను అందుకే కదా ఈ యూట్యూబ్లో మనకు వచ్చే లేట్ అవుతుంది ఇట్లా చేద్దామని నేను ఇట్లా పల్లెల్లోకి వస్తాను. అదే అంగళ్ళు వెనకాల మాకు ఇంకా గుర్రాల పల్లి ఉంది, అది నాకు టైం అవ్వలా. ఒక రోజు పోలే ఆడుకుని ఉండే మస్తుగా. ఇది మొన్న సంతలో ఆయన కల్పించిన తర్వాత నెంబర్ తీసుకొని నేను వచ్చిండేది. ఏమో నాకు మాట్లాడి ఇట్లా ఉండదు నేను పెట్టా. అంగళ్ళు అంతకుముందు వారాలంతా నేను నెంబర్లు తీసుకుని వాళ్ళకి అట్లే పెట్టేస్తా అంటే ఎవరు ఏం మాట్లాడినారు నాకు కరెక్ట్గా తెలీదు. ఏమన్నా మాట్లాడుకొని పట్టుకొని డైరెక్ట్ సంతల్లో వచ్చి తీసుకోపోయిన వాళ్ళు అయితే 2, 3 అయితే నాకు ఫోటోలు కూడా పెట్టినారు. అంటే నీళ్ళు వేసి కడగతారా? ఎండ పడతా అయితే కడగచ్చులే. చల్లి లేదు ఇప్పుడు ఆడ. మేకలు మేపరన్నా మీరు? ఓన్లీ గొర్రెలేనా? నాకు మేపల్లో ఉంది, మేపే వాళ్ళు లేక గమ్మున అయిపోయింటే ఎడని తెచ్చి పెడదాం. మా తాతకి అడిగితే నేను ఫోన్ చేస్తే అరే నాయన నా వల్ల కాదరా జ్వరం వచ్చి బాగలేదురా అనేసి మా తాత. ముందు మా తాత ఇవన్నీ తిరిగి అలవాటు మా తాతకి. ఇప్పుడు బాగలేదు, వయసు అయిపోయింది 90-85 ఉందయ్యా. ఆయన అమ్మ ఆయన తిరిగింది తావలే, ఆయన చేసిన పని ముందంతా ఆయన ఇదే. పాపం ఆయన మా అమ్మ వాళ్ళ నాయన అయిపోయింది వయసు ఇప్పుడు, అయినా చేస్తాడు. బాగలేదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకు లేని మా అమ్మ కూడా నాకు తిడుతుంది పట్టిస్తుంటే కూడా. సహకరించలా మనం వాళ్ళకి ఊరికే ప్రెజర్ పెట్టేదని గమ్మునైపోతే. మా వాళ్ళు బంధువులు ఏమో ఉంటారు మస్తుగా, వాళ్ళని ఎవరు నమ్మేకలే అని గమ్మునైపోయినా. ఏమోనా ఆల్రెడీ మా బంధువుల్లో కొందరు అయితే తీసుకొని పోయి ఇచ్చింటే చనిపోయినాయి. 2-4-5 లక్షలు నష్టం వచ్చేసి ఆ పాపం. మేపే వాళ్ళు ఉండాలంతే. నెమళ్ళు పోతుండే, నెమళ్ళు. అవునా? నెమళ్ళు గుట్టాయి మాది అయితే. గుడ్లు పెట్టిండవు ఈడ ఉంటాయా? జాగ్రత్తగా ఉండాల మనం నా నెమ్మలతో సమయ. ఇడికా? అవునా? ఇప్పుడు కోడి తరిందా చూడు అట్లా.
దానికి కింద 2 ఎత్తుకున్నా ఆ. అంత దానికి వెళ్ళిపోయేదా వచ్చి దిక్కునే ఆ. తిరిగాడదన్నా మళ్ళా ఆడే వదిలేసి వెళ్ళిపోతావా? వాళ్ళు అవతల పడా వాళ్ళకి లేకుండా ఏమీ నా పని. వాటికి కూడా ఉంటుంది కదా వాళ్ళ పిల్లలని, ఏ దానికైనా జీవానికి ఉంటుందంట అట్లా. ఏ జీవానికైనా తల్లి తండ్రి కానీ ప్రేమ పిల్లల మీద చాలా ఉంటుంది. వేరే జీవాలని ముట్టుకొని అంత బిరిన. అసలు మనం పల్లె అంటే పల్లె ఇంట్లో గాలి వల్ల చచ్చిపోతాయి. ఇక్కడ కనిపిస్తుంది. మనం ఎత్తుకోమైనా ఉండవు అవి, చాక్కునేకి ఎత్తుకొని పోతారేమో కొందరు, ఉండవు, చచ్చిపోతాయి అవి. అవును, వెళ్ళిపోతాయి మళ్ళీ ఎగిరి. పల్లెల్లో మస్తుకు ఊర్లోకి వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ మనం సాక్కోలేము వాటిని. ఈజీగా వెళ్ళిపోతాయి. అద్దాడు కూర్చొని నిల్చున్నారు రాయి మీద. చూపిస్తాగండి. దోవాడుంది. కళ్ళకి బాగా కనిపిస్తుంది. ఆ రెండు అబ్బా ఆడ 2 ఉన్నాయి చూడు చెట్టు మీద. మళ్ళీ ఆడు గుట్ట బట్ట మీద కూడా కూర్చొని ఒకటి చెట్టు మీద 2 ఉన్నాయి. మగనేమిలేమో కదా అది. ఇక అట్లా ఉంది అది. ఆడ ఒకటి ఉంది నా. ఏందా ఇన్ని ఉన్నాయి ఆడ? 1 2 ఆడొక 3 ఆడొక 4 ఉన్నాయి. ఇడే 4 ఏంది చాలానే ఉన్నాయి. ఆ కొండలోకి పోతే మస్తు దొరుకుతాయి. ఈడ కనిపిస్తున్నాయి బాగా. కనిపిస్తాయి. నేను కొండలో గొర్రెలేవి మనల్ని కొండకి పోయేటివే ఇంకా అన్నీ అన్ని కొండలు. మటన్ కూడా బాగా వెయిట్ కూడా ఉన్నాయి కాబట్టి మనం మంచిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇవన్నీ చైన్లలోకి వచ్చి తీసిండే పని వీడియో మనం. జెన్యున్గా ఏది ఫేక్ ఏం లేదు, అంతా ఇడిచేవాళ్ళు. చూడండి పాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఎట్లా చెప్తాను రేట్ అనేది మీకు ఇప్పుడు చెప్పేస్తానండి. 24,000 ఉంటేనే ఫోన్ చేయండి. 24,000 మంచి పొట్టేలు కదా మీరు చూసినారు కాబట్టి 24,000 మనం మాట్లాడదాము. 22,000 పైన 24,000 మధ్యలో నేను మాట్లాడిస్తాను. మీరు కావాలండి నాకు కాంటాక్ట్ అయిపోండి. నేను అంతకు మించి తగ్గించేది ఏమి ఉండదు. 23, 24 దగ్గర ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. లేదంటే తక్కువ ఉన్న వాళ్ళు ఫోనే చేయొద్దండి ప్లీజ్. విసిగిచ్చొద్దండి. నాకు కూడా నేను కాలేజీలో ఉంటాను, నాకు టైం అవ్వదు. వాళ్ళ నెంబర్ ఇచ్చేది ఏమి ఉండదు. నా నెంబర్ ఫస్ట్ నుంచి వస్తా ఉంటుంది, చూసుకొని నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఏమంటున్నా చెప్పేసి. ఇంకోటి ఏమంటే తలకాయకి 50 రూపాయలు మీరు ఇస్తే నాకు బెస్ట్. ఆల్రెడీ చాలా మంది చెప్తారు కాబట్టి 100 రూపాయలు తీసుకోమని చెప్తాండ్రు. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎట్లా ఇచ్చినా నాకు బెస్టే అది. సరే గైస్, లైక్ చేయడం, సబ్స్క్రైబ్.